నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి, ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణ. అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్, నలుగురిని సస్పెండ్ చేసిన టీటీడీ. గూగుల్ మెటాకు ఈడీ సమన్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై చర్యలు. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీటింగ్, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడలో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కేసులో A4గా ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది. మిథున్ రెడ్డి రాక నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. మిథున్ రెడ్డి ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కోసం సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. అయితే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాల్ని దానికి అనుబంధంగా సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఆ మెమో రిటర్న్ చేయడంతో వాటిని త్వరితగతిన సమర్పించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. జూలై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక వెబ్సైట్ లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. ఈ కేసులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా పలువురు ప్రముఖులపై అభియోగాలు ఉన్నాయి. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మందిపై కేసులు నమోదయ్యాయి.
జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. అలాగే బదిలీ అయ్యే వరకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ జూలై 14న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న 4 అన్యమత ఉద్యోగుల సస్పెండ్కు గురయ్యారు. నాణ్యత విభాగ డిప్యూటీ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఎస్ రోసి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్సీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న జి అసుంతలను సస్పెండ్ చేస్తూ టీటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన అనంతరం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. హిందూ ధార్మిక సంస్థలో ఉంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని చర్యలు చేపట్టింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మీటింగ్లో భాగంగా అనుమతులు లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు పోలీస్ యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలను మోహరించారు. ఈ సమావేశానికి 173 క్రికెట్ క్లబ్లకు చెందిన సెక్రటరీలు మాత్రమే హాజరు కావడానికి అనుమతించారు. గతంలో సస్పెండ్ అయిన క్లబ్లకు చెందిన ప్రతినిధులకు ప్రవేశం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. అనుమతి పొందిన క్లబ్ సెక్రటరీల పేర్లను పోలీసుల లిస్టు ఆధారంగా పరిశీలిస్తున్నారు. లిస్టులో ఉన్నవారినే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అనుమతి లేని వ్యక్తులు స్టేడియానికి చేరుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎస్సీఈలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత పొందింది. దీనిలో భాగంగా భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నియంత్రణ మొదలైన అంశాల్లో పోలీసులు పటిష్టంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల నేపథ్యంలో ఈ కీలక సమావేశానికి సంబంధించి రాచకొండ పోలీసులు చర్యలు కట్టుదిట్టంగా ఉన్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో భాగంగా అనుమతులు లేని వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు పోలీసు యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా ఉప్పల్ స్టేడియానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ బలగాలను మోహరించారు. ఈరోజు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొనాలని ఇండి కూటమిలోని అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సమాచారం అందించారు. వర్షాకాల సమావేశంలో పాల్గాంలో ఉగ్రదాడుల, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో పాటు బీహార్లో ఓటర్ల సవరణపై కూడా వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇండియా కూటమి సమావేశానికి హాజరు కాబోమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. वे बुलेटिन अपडेट्स की वाचिंग 4 साइड्स टीवी।